దీవెనలు బ్లెస్సింగ్స్ ఉండాలని మొక్కుకోవడం జరిగింది. వైసీపీ నేతలపై కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు బుర్ర పనిచేయడం లేదని, కళ్లు ఉండి కబోదుల్లా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోట త్రిమూర్తులకే బుర్ర లేదని అనుకునేవాడినని, వైసీపీ సభ అనంతరం బొత్సాతో సహా ఆ పార్టీ నేతలందరికీ కూడా బుర్ర పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. వర్గ విభేదాలు సరిచూసుకుని వాస్తవాలు మాట్లాడండని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధి చూసి వారికి కడుపు మంటగా ఉందన్నారు. ముఖ్యంగా సూపర్ 6లో 4 హామీలు ఇప్పటికే అమలు చేశామన్నారు. సామాజిక ఎప్పుడు కూడా మీరు ఆలోచించిన పాపానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక మా మండపేట విషయానికి వచ్చేటప్పటికి ఎవరికి ఇన్ఛార్జ్ తీసుకోవాలని చెప్పి దీన్ని వర్గ పోరాటాల కింద కనిపించింది తప్ప నిన్న నాకు ఇంకేం కనపడతలేదు. దాంట్లో మా ఇంటికి రండి అని చెప్పి నాయకులు తీసుకెళ్ళి మరి రేపు కాబోయే ఇన్ఛార్జీలు మేమేం చెప్పి ఒకరికొకరు పోటీ పడుతున్న తత్వం తప్పించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకుందామని ఎక్కడ మీకు ఆలోచన లేదు. ఇంకా సంవత్సరం అవ్వలేదు, ఎప్పుడు మళ్ళీ పీఠం ఎక్కేద్దామనే ఆలోచన వైఎస్ఆర్ నాయకులు అందరిలో కనపడుతూ ఉంది. ఏంటి మండపేటలో మీ పరిపాలన ఏ రకంగా జరిగిందో అందరూ చూసాం. మరి ఇక్కడ ఏదో రాక్షస రాజ్యం నడుస్తుంది అంటున్నారు. పైగా రాక్షసులు మీరే, రాక్షస రాజ్యం మీదే. పవిత్రమైన దేవాలయం లాంటి స్కూల్నే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి అక్కడ మద్యం, మరి మాంసం ఏ రకంగా అయితే పిల్లల యొక్క జీవితాలతో ఎలా ఆడుకున్నారో నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మీరు ఇవాళ రామరాజ్యంగా అంతా చక్కగా జరుగుతుంటే అది రాక్షస రాజ్యం. ఏం మాట్లాడుతున్నారో మరి మాకేం అర్థం అవట్లేదు, ఎవరికి అర్థం అవ్వట్లేదు. మరి ఇవాళ మనం ఈ పథకాలు గ్యాస్ ఏ పథకం అమలు అవ్వట్లేదు అంటున్నారు. ఇంక ఇవాళ రివ్యూ పెట్టాం. మీలాంటి కొంతమంది మా గ్యాస్ పడని చెప్తూ ఉంటే అందులో వాస్తవం తెలుసుకుందామంటే ఇవాళ 3 తహసీల్దార్లతో మరి సివిల్ సప్లైస్ అధికారులతో గ్యాస్ డీలర్లతో ఇవాళ మండపేట నియోజకవర్గం గురించి 3:30కి మండపేట తహసీల్దార్ సమావేశం ఏర్పాటు చేస్తే మండపేట నియోజకవర్గంలో 80,745 మంది గ్యాస్ కనెక్షన్దారులు ఉంటే, అర్హత కలిగిన వాళ్ళు ఉంటే 80,745. అందులో 254 మాత్రం అంటే 80,491 మందికి మొదటిసారి గ్యాస్ అందరికీ కూడా డబ్బులు పడినాయి. ప్యాలెస్లు కట్టుకుంటారు తప్ప సామాజిక ఎప్పుడు కూడా మీరు ఆలోచించిన పాపానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక మా మండపేట విషయానికి వచ్చేటప్పటికి ఎవరికి ఇన్ఛార్జ్ తీసుకోవాలని చెప్పి దీన్ని వర్గ పోరాటాల కింద కనిపించింది తప్ప నిన్న నాకు ఇంకేం కనపడతలేదు. దాంట్లో